సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఉపవాసం విరమించేటప్పుడు చదివే దువా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇఫ్తారీకి కూర్చున్నప్పుడు ముందుగా బాగా దువా చేసేవారు. ఎందుకంటే ఇఫ్తారీ టైంలో చేసే దువా అల్లా సుబ్హానహువతాలా తప్పకుండా స్వీకరిస్తారు ఇన్షా అల్లా. దువా చేసిన తరువాత బిస్మిల్లా అని ఖర్జూరంతో ఉపవాసం విరమించేవారు. ఉపవాసం విరమించేటప్పుడు ముందుగా పండు ఖర్జూరం ఉంటే దానితో ఉపవాసం విరమించాలి, లేదా ఎండు ఖర్జూరంతో. అది కూడా లభించనప్పుడు మన దగ్గర తినడానికి ఏముంటే దానితో ఉపవాసం విరమించవచ్చు. ఏమీ లేనప్పుడు మంచినీళ్లతో అయినా ఉపవాసం విరమించవచ్చు. ఇఫ్తార్ సమయం అయినప్పటికీ కొంతమంది ఉపవాసం విరమించకుండా ఆ పని ఈ పని చేసుకుంటూ ఎక్కువ సమయాన్ని గడిపేస్తారు. అలాంటి వారిని ఉద్దేశించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు ఇఫ్తార్ సమయానికి ఉపవాసం విరమించండి. ఎలాగైతే యూదులు ఉపవాసం ఉన్నప్పుడు దైవం చెప్పిన సమయానికి ఉపవాసం విరమించకుండా ఎక్కువ సమయం ఉపవాసం ఉండి, మా దగ్గర చాలా శక్తి ఉంది, ఎక్కువసేపు ఉపవాసం ఉండగలము, మేము బలిష్ఠులము అని దైవానికి చూపించుకునే ప్రయత్నం చేసేవారు. మీరు అలాంటి తప్పు చేయకండి. ఇంకొంతమంది ఎక్కువ సమయం ఉపవాసం ఉంటే ఎక్కువ పుణ్యం వస్తుంది అని సమయానికి ఇఫ్తార్ చేయరు. ఇది కూడా తప్పు. కాబట్టి ఇఫ్తార్ సమయానికి ఉపవాసం విరమించడంలోనే ఇన్షాల్లా అల్లా సుబ్హానహువతాలా యొక్క శుభాలున్నాయి. ఉపవాసం విరమించేటప్పుడు బిస్మిల్లా తప్ప ఇంకెలాంటి దువాలు లేవు. ఉపవాసం విరమించిన తరువాత మనం ఏవైతే తినడానికి పెట్టుకున్నామో అవి తిన్నాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువా చదవమన్నారు. జహబ జమఉ వబతల్లతిల్ ఉరూక్ వసబతల్ అజ్రు ఇన్షా అల్లాహ్. జహబ జమఉ వబతల్లతిల్ ఉరూక్. దాహం తీరింది, నరాలు తడిచాయి. వసబతల్ అజ్రు ఇన్షా అల్లాహ్. అల్లాహ్ తలిస్తే ప్రతిఫలం దొరుకుతుంది. సునన్ అబూ దావుద్ 2357. సయ్యదినా అనస్ రజియల్లాహు తాలా అన్హు వారు ఇలా తెలియచేశారు, ఎవరైనా ఇఫ్తార్కి పిలిచినప్పుడు ఉపవాసం విరమించిన తరువాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ఇంటి వారి కోసం ఇలా దువా చేసేవారు. అఫ్తర ఇందకుముస్ స్వాయిమూన వకలతు ఆమకుముల్ అబ్రార వసల్లత్ అలైకుముల్ మలాయిక. మీ వద్ద ఉపవాసం ఉన్నవారు ఇఫ్తార్ చేశారు, విశ్వాసులు భోజనం చేశారు. అల్లా సుబ్హానహువతాలా యొక్క దైవదూతలు మీకోసం దువా చేస్తారు. ఉపవాసం విడిచేటప్పుడు ఖర్జూరం లేకపోతే కొంతమంది ఉప్పుతో ఉపవాసం విడుస్తారు. ఇలా ఉప్పుతో ఉపవాసం విడవమని ఎక్కడా హదీసుల్లో లేదు కాబట్టి ఉప్పుతో ఉపవాసం విడవడం అనేది చేయకూడదు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.